ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబల్ ఎన్ ఛానల్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? దేవీ నవరాత్రుల్లో 6వ రోజు లలిత త్రిపుర సుందరిగా అమ్మవారు మనందరికీ ఈరోజు దర్శనమిస్తారండి. అయితే ఈరోజు సాయంత్రం అయితే పూజ చాలా చక్కగా చేసుకున్నానండి. అలాగే అమ్మవారికి నక్షత్ర హారతి అయితే అమ్మవారికి ఇచ్చానండి. ఈ నక్షత్ర హారతి ఎలా ఇవ్వాలి ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. అలాగే మన సబ్స్క్రైబర్స్ కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారండి. ఈ వీడియోలో వాళ్ళందరికీ నేను సమాధానం చెప్తానండి. కొంచెం బిజీగా ఉన్నాను, అందుకే ఎవరు కామెంట్ చేసినా సరే రిప్లై ఇవ్వలేకపోతున్నాను ఫ్రెండ్స్. అలాగే మీ అందరికీ చెప్పడం మర్చిపోయానండి, మా అబ్బాయికి నిన్న బర్త్డే అయింది కదండి. చాలామంది విషెస్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మార్నింగ్ చెప్పాలనుకున్నాను, మర్చిపోయాను ఫ్రెండ్స్. పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలామంది మా అబ్బాయికి విష్ చేశారండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఓకేనా, సరే ఇగోండి. ఈవినింగ్ అయితే అమ్మకి చక్కగా అయితే పూజ చేసుకున్నాను. లలితాదేవి అంటే నాకు చాలా ఇష్టం అండి. అమ్మకి ఎప్పుడు కూడా లలితాదేవికి నేను హారతులు ఇస్తూనే ఉంటాను. అమ్మకి హారతులు అంటే చాలా ఇష్టం అండి. అయితే నక్షత్ర హారతి అయితే ఇస్తున్నానండి. 27 నక్షత్రాలు చొప్పున 27 ప్రమిదలు తీసుకొని అమ్మకి హారతి ఇవ్వాలి. ఎందుకంటే తొలి జన్మలు ఏ నక్షత్రాలు పుట్టామో మనకు తెలియదు కదండి. అందుకోసం 27 చొప్పున ప్రమిదలు తయారు చేసుకొని అమ్మవారికి హారతి ఇస్తే మనకి ఉండే దోషాలు, అలాగే ఇంట్లో చాలా చాలా మంచి అనేది జరుగుతుందండి. ఇలా హారతులు ఇచ్చి చూడండి, మీకే తెలుస్తుందనమాట. దేవీ నవరాత్రుల్లో మాత్రం అమ్మకి తప్పకుండా ఈ 27 నక్షత్రాలే హారతి కాకుండా నేను చాలా హారతులు పెడుతూ ఉంటానన్నమాట. మన వీడియోలో 18 ఒత్తులతో కూడా తమలపాకు హారతి కూడా ఇవ్వచ్చు అనమాట. తమలపాకులు 18 ఒత్తులతో కూడా మా హారతి ఇవ్వచ్చు అనమాట. అయితే ఈరోజు మీరు ఎవరైనా ఈ హారతి మిస్ అయినట్టుగా అయితే నవమి, అష్టమి, దశమి చాలా పవిత్రమైన రోజులండి. ఈ రోజుల్లో మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఇవ్వండి. అమ్మవారికి అష్టమి అంటే చాలా ఇష్టము. అష్టమి రోజు మాత్రం తప్పకుండా ఈరోజు మిస్ అయిన వాళ్ళు ఇవ్వండి. ఎందుకంటే పాత సబ్స్క్రైబర్స్కి నక్షత్ర హారతి కోసం తెలుసు, వాళ్ళు చేస్తారు అనుకుంటాను. అయితే నేనైతే అనుకుంటాను, మీరు ఎవరైనా చేసుకోవాలనుకుంటే అంటే ఈరోజు మిస్ అయితే నా వీడియో చూసి రేపైతే నవమి, అష్టమి, దశమి రోజు మాత్రం తప్పకుండా అమ్మవారికి ఏదో ఒక హారతి ఇవ్వండి. చాలా మంచిదనమాట. హారతిలో అమ్మవారిని చూసుకోవచ్చండి. చాలా చాలా బాగుంటుందన్నమాట. ఈవినింగ్ అయితే అమ్మవారి దగ్గర దీపారాధన చేసుకున్నాను. మళ్ళీ పానకం పెట్టుకొని అమ్మవారికి తాంబూలం పెట్టానన్నమాట. తాంబూలం ప్రతిరోజు అమ్మకి సమర్పిస్తాను, మీ అందరికీ తెలిసిందే కదా. ఈవినింగ్ ప్రాసెస్ ఇలా ఉంటుందన్నమాట నాది. మార్నింగ్ తప్పకుండా పానకం నైవేద్యంగా పెడతానండి. ఎందుకంటే నేను లలిత సహస్రనామం 2 పూటలు చదువుకుంటాను కాబట్టి, లలిత చదివేటప్పుడు మాత్రం తప్పకుండా పానకం తాగాలి కాబట్టి మీ అందరికీ నేను చెప్తున్నాను అనమాట. ఓకేనా, 27 ప్రమిదలు చక్కగా అమర్చుకోండి. అందులో పువ్వొత్తులు వేసుకొని నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ, కొబ్బరి నూనెతో కానీ అమ్మవారికి హారతి ఇవ్వచ్చు అనమాట. ఏమీ పర్వాలేదు. ఓకేనా, మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది మనం ముందు రోజు రేపిస్తాము అనగా ఈ రోజులాగే మీరు నూనెలో నానబెట్టుకోండి ఒత్తులు అనమాట. నానబెట్టుకుంటే బాగా అమ్మవారికి హారతపాట అయినంత వరకు మనం చక్కగా ఆ వెలుగులో అమ్మవారి ముఖం చూడొచ్చు అనమాట. చాలా మంచిది. ఇగోండి, ఇక్కడైతే చక్కగా నేను స్నానం చేసుకున్నానండి. స్నానం చేసుకున్న తర్వాత ఇక్కడ దీపారాధన చేస్తున్నానండి. దీపారాధన అంతా అయిపోయిన తర్వాత ఇవి ఎప్పుడు మనము వెలిగించాలంటే ముందుగా మనము అమ్మవారి అష్టోత్తరాలు చదువుకున్న వాళ్ళు చదువుకుంటారు, లేదంటే లలిత చదువుతారు కదండి. నేనైతే లలిత సహస్రనామం చదువుకున్న తర్వాతే నేనైతే హారతి అయితే ఇస్తాను. లాస్ట్లో మన పూజ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇవ్వాలి. ఇంకొక డౌట్ మీ అందరూ చెప్తాను, మార్నింగ్ ఇవ్వాలా ఈవినింగ్ ఇవ్వాలంటే ఈవినింగే ఇవ్వాలి. అమ్మవారికి నవరాత్రుల్లోనే ఈవినింగే ఇవ్వాలి హారతి. చాలా మంచిదనమాట ప్రదోష వేళలో. ఇకండి చక్కగా స్నానం చేసుకొని చీర కట్టుకొని చక్కగా అమ్మవారికి అయితే చక్కగా మనస్తృప్తిగా అయితే పూజ చేసుకున్నానండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఇంతవరకు అద్దెంట్లో అయితే చక్కగా నేను పూజ చేసుకునేదాన్నండి. మన ఇంట్లో, మన సొంత ఇంట్లో ఇలా పూజలు చేసుకుంటే నాకు ఎంత తృప్తిగా ఉందో తెలుసా అండి. అద్దెంట్లో కూడా మనస్తృప్తిగా చేసుకునేదాన్నండి. ఇంకా దానికంటే రెట్టింపు మనశ్శాంతిగా ఉందండి అమ్మవారిని చూస్తూ పూజలు చేసుకుంటే. ఇగోండి, పారిజాతం పువ్వులు అయితే నాకు ఒకరు ఇచ్చారండి, తెచ్చి ఇంటికి
రోజుకి చక్కగా అయితే నేనైతే పూజ చేసుకున్నానండి అమ్మవారికి ఈవినింగు. ఇగోండి అమ్మవారికి చక్కగా పూజ చేసుకున్న తర్వాత లలిత కూడా చేసుకున్నానండి. లలిత చేసుకున్న తర్వాత హారతి అయితే ఇస్తాను. మీకు ఇంకొక విషయం చెప్పాలి. కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు, అక్క లాస్ట్ రోజు ఉద్వాసన రోజు అమ్మవారికి మనము చీర పెట్టాలా ఖచ్చితంగా అని అంటున్నారు. మీకు నేను ఎన్నో వీడియోలో చెప్పాను, స్తోమత ఉంటే చీర పెట్టండి, మీకు కొనగల శక్తి ఉందంటే చీర పెట్టుకోవచ్చు, లేదంటే ఒక రవిక పెట్టి చక్కగా 2 అరటిపళ్ళు కానీ గాజులు కానీ అమ్మకు పెట్టి ఉద్వాసం చెప్పాలి. ఓకేనా, ఈ విధంగా చేసుకోండి. ఇంకా కొంతమంది సిస్టర్స్ అక్క మీరు సప్త శనివారాల వ్రతము 8వ రోజు చేయలేదా అని అడుగుతున్నారండి. నేను ఈ వారం చేయలేదండి, ఎందుకంటే లలిత అమ్మవారికి పూజ చేసుకొని పక్కన పీఠం వేసుకొని మళ్ళీ నేను చేయలేను. అందుకోసమే ఈ పూజలంతా అయిపోయిన తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు, పర్వాలేదనమాట. ఓకేనా, మనము వడ్డీ ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎటువంటి టెన్షన్ పడవసరం లేదనమాట. ఇది ఒక సిస్టర్ అయితే అడిగారనమాట, అందుకే మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు అయితే పురటాసి మాస శనివారం అయితే చేసుకోలేదు. లలితమ్మకి అయితే చక్కగా మనస్తృప్తిగా అయితే పూజ చేసుకున్నాను. ఇగోండి పూజ అంతా అయిపోయిన తర్వాత చక్కగా మీరు హారతి పాటలు మీకు వస్తే హారతి పాటలు పాడుకొని అమ్మవారికి ఇవ్వండి. హారతి పాట రాకపోతే చక్కగా మనకి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మనకి హారతి పాటలు వస్తాయి. అమ్మవారివి, లలిత అమ్మవారి కానీ లక్ష్మీ అమ్మవారి కానీ ఏ హారతి పాటలైనా ఇవ్వచ్చు, అన్ని దేవతలు ఒకటే. ఓకేనా, ఇక్కడైతే నేను ఎప్పుడు కూడా హారతి ఇచ్చేటప్పుడు మాత్రం లలిత సాలీస వేస్తానండి. లలిత సాలీస వేసుకొని అమ్మవారికి హారతి ఇస్తాను. నాకు చాలా ఇష్టం అనమాట లలిత సాలీస చదువుకొని అమ్మవారికి హారతి ఇస్తే. ఇగోండి ఈరోజు అయితే చక్కగా అమ్మవారికి అయితే 27 నక్షత్రాలతో చక్కగా పిండి దీపాలు చేసుకొని చక్కగా అయితే హారతి అయితే ఇచ్చేసానండి. హారతి ఇచ్చేటప్పుడు మాత్రము మన కంటంట నీళ్లు వస్తే మాత్రం అమ్మ స్వీకరించినట్టుగా అండి. మీరు కరెక్ట్గా హారతి ఇవ్వండి. ఒక 5 నిమిషాలు అలాగా అమ్మ దగ్గర కూర్చొని ఆ వెలుగులో అమ్మ ముఖాన్ని చూడండి. అసలు మనకు ఆగవండి కళ్ళంట నీళ్ళు. అసలు నాకైతే అసలు గూస్ బంప్స్ వచ్చేస్తాయండి, అంత బాగుంటుంది. అలా వచ్చింది అనుకోండి, మీకు గూస్ బంప్స్ కానీ కళ్ళంట నీళ్ళు కానీ వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా అమ్మ స్వీకరిస్తుందండి. తప్పకుండా నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను మీ అందరికీ. అమ్మవారికి ఆ వెలుగులో చక్కగా అమ్మవారి ముఖం చూడండి. హారతి మధ్యలో నుంచి అమ్మవారి ముఖం చూడండి. ఆ తర్వాత కాసేపు నిలబడి హారతి ఇవ్వాలన్నమాట. అలాగ హారతి నిలబడి ఇవ్వాలి. నేను కింద పళ్ళెం పెట్టుకున్నానండి, పళ్ళెం పెట్టుకున్నాను. హారతి ఇచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా కింద ప్లేట్ పెట్టుకొని పట్టుకోండి, ఎందుకంటే మనకి చేయిలు కాలే అవకాశం ఉంది కాబట్టి కింద ప్లేట్ అయితే నేను పెట్టుకున్నాను, దానిపైన పేపర్ ప్లేట్ అయితే పెట్టుకున్నాను. చూడండి నేను ఎలాగా ఇస్తున్నాను హారతి. కాసేపు మాత్రం హారతి ఇచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా నిలబడాలి. నిలబడి అమ్మవారికి చక్కగా మనము మన సంకల్పం చూసుకోవాలన్నమాట. అమ్మకు అన్నీ తెలుసు, మనకి ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదు అని అమ్మకు అన్నీ తెలుసు. ఓకేనా, ఇలా అయితే నేను లలిత త్రిపుర సుందరికి ఈరోజు అయితే 27 నక్షత్రాలు హారతి అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ